రెడ్డి రాజుల వైభవం 14-15వ శతాబ్దాల మధ్యకాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కొండవీటి రెడ్డిరాజులు కంచి నుండి కటక్ వరకు రెడ్డి రాజుల రాజ్యం విస్తరించి ఉన్నది. రెడ్డిరాజుల కాలము తెలుగు సాహిత్యానికి, హిందూ పురాణాలకి బంగారపు యుగములాగా సాగింది. వీరి కాలంలో 100కు పైన శైవ క్షేత్రాలు కట్టబడ్డాయి. సింహాచలము, అహోబిలము, శ్రీశైలం వంటి అనేక పుణ్యక్షేత్రాలను కట్టబడ్డాయి. రెడ్డిరాజుల కాలంలో అనేక హిందూ పురాణాలు తెలుగులో రచింపబడ్డాయి. కాశీఖండము, మహాభారతము, భాగవతము, రామాయణము, నరసింహ పురాణము, మార్కండేయ పురాణం మొదలగు అనేక పురాణాలను తెలుగులోకి అనువదింపబడ్డాయి. రెడ్డిరాజుల ఆస్థాన కవులుగా శ్రీనాథుడు, పోతన, ఎర్రాప్రగడ, తిక్కన మొదలగు అనేక కవులు పనిచేశారు. విశ్వదాభిరామ వినుమర వేమ అంచు సాగే ఈ పద్యాలను కొండవీటి రాజైన కోమటిగిరి వేమారెడ్డి చే రచింపబడ్డాయి. కొండవీటి రెడ్డి రాజ్యంలో వెండి బంగారములను, వజ్ర వైడూర్యాలను రాసులుగా పోసి అమ్మేవారు. భారతదేశపు చరిత్రలో అత్యంత పేరు పొందిన ఓడరేవులలో మోటుపల్లి ఓడరేవు ఒకటి. కొండవీటి రెడ్డి రాజుల కాలంలో మోటుపల్లి రేవు నుండి వెలగల వజ్రములను, చీరసారలను, సుగంధ ద్రవ్యములు, పట్టు చీరలను వివిధ దేశాలకు ఎగుమతి చేసేవారు. తెలుగువారి సాంప్రదాయాల్లో భాగమైన తాంబూలం అనే ఆచారాన్ని ఈ రెడ్డిరాజులచే ప్రారంభింపబడినది. వీరి పెళ్లిళ్ళకి, పేరంటాలకి, శుభకార్యాలకి ఈ తాంబూలం ఇవ్వటం ఆనవాయితీగా వస్తూ ఉండేది. తెలుగువారి పండుగలైన అట్ల తద్ది ఈ రెడ్డిరాజులచే ప్రారంభింపబడినది. 9 రోజులు వసంతోత్సవం అనే పండుగను జరుపుకునేవారు. ఈ పండుగ రోజును కర్పూరమును, సుగంధ ద్రవ్యములు కలిపి స్త్రీ పురుషుల మీద చల్లుకొనుచు ఆనందంగా హోలీ పండుగలాగా ఈ పండుగను జరుపుకునేవారు. రెడ్లు తమ వివాహం రోజున తమ పూర్వీకుడైన వీర నాగిరెడ్డి జ్ఞాపకార్థంగా చేత కట్టి పూని సంత వీధుల్లో ఉత్సవంగా తిరగటం ఆచారం.